నువ్వు ఒక అగాధమైన చీకటి గదిలో ఉన్నావు. నీ చేతిలో ఒక చిన్న దీపముంది. ఆ దీపం వెలుగులో నీకు కనిపించే వస్తువులే నిజమని నువ్వు నమ్ముతావు. కాని ఒకవేళ ఆ దీపం ఆరిపోతే అప్పుడు నీ కళ్లకు కనిపించిన నిజం ఏమైపోతుంది? షేక్స్పియర్ ఇక్కడే సరిగ్గా అదే పాయింట్ పట్టుకున్నాడు. మనిషి జ్ఞానమనేది ఆ చిన్న దీపంలాంటిది. మనం దేన్నైతే నిరూపితమైన సత్యం అని గర్వంగా చెప్పుకుంటామో అది కేవలం మన పరిమితులకు లోబడిన నిజం మాత్రమే. ఉదాహరణకు, ఈ విశ్వంలో అత్యంత స్థిరమైనది ఏది అని అడిగితే మనం నక్షత్రాలు అంటాం. అవి కోట్లాది ఏళ్లుగా అక్కడే ఉన్నాయి, మండుతున్నాయి గనుక చెప్తున్నాం. కాని సైన్స్ ఏం చెబుతుందో తెలుసా? మనం ఇప్పుడు చూస్తున్న నక్షత్రం అసలక్కడ లేకపోవచ్చు. అదెప్పుడో కోట్లాది ఏళ్ల క్రితం పేలిపోయి ఉండవచ్చు. కాని దాని కాంతి మనల్ని చేరడానికి ఇన్నేళ్లు పట్టింది కాబట్టి మనకదక్కడ ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే నీ కళ్ల ముందు కనిపిస్తున్న ఆ మహానిజం కూడా ఒక భ్రమే. ఇక్కడ నీ కళ్లే నిన్ను మోసం చేస్తున్నాయి. సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తున్నాడని మనం రోజూ చూస్తాం. అది నీ కళ్లకు కనిపించే పచ్చి నిజం. కాని వాస్తవానికి సూర్యుడు ఎక్కడికి కదలడు. కదిలేది భూమి మాత్రమే. సో ఇక్కడ కూడా నీ ఇంద్రియాలు నిన్ను మోసం చేశాయి. ఇక మూడవది, నిజం అబద్ధం కావడం. ఇది వినడానికి పిచ్చిగా అనిపించవచ్చు, కాని మానవ చరిత్ర అంతా ఇదే. ఒకప్పుడు భూమి ఫ్లాట్గా ఉందని నమ్మడమే పరమసత్యం. అలా కాదన్నవాడిని చంపేసేవారు లేదా గుంపులో వాగితే పిచ్చినా కొడక అని ఉమ్మేసేవారు. కాని కాలం గడిచాక ఆ నిజం అబద్ధమైపోయింది. అంటే మనం నమ్మే నిజమనేది కూడా కాలానికి బానిసే. మరి ఏది శాశ్వతం? ఏది ప్రశ్నకు అతీతం? ఇక్కడే షేక్స్పియర్ ఒక మనిషిలోని ప్రేమను లేదా ఒక గాఢమైన భావోద్వేగాన్ని తీసుకొచ్చి ఈ విశ్వం కంటే పైన పెట్టాడు. ఎందుకంటే బయట ఉన్న ప్రపంచం మనకు కళ్ల ద్వారా, చెవుల ద్వారా అర్థమవుతుంది. ఆ కళ్ళు, చెవులు మనల్ని మోసం చేయగలవు. కాని లోపల ఉండే అనుభూతికి ఇంద్రియాలతో సంబంధం లేదు. అది మన సోల్కి సంబంధించిన విషయం. మీరు చూస్తే ఒక తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది. రేపొద్దున సైన్స్ వచ్చి అసలు ఈ విశ్వమంతా ఒక సిమ్యులేషన్, నీ బిడ్డ కేవలం కొన్ని ఆటమ్స్ కలయిక మాత్రమే, నీ ప్రేమ కేవలం నీ మెదడులో విడుదలయ్యే కొన్ని కెమికల్ రియాక్షన్ మాత్రమే అని నిరూపించినా ఆ తల్లి తన ప్రేమను అనుమానిస్తుందా? లోకమంతా అది అబద్ధమని అరిచినా ఆ తల్లికి తన బిడ్డమీద ఉన్న ప్రేమ మాత్రమే పరమసత్యం. అక్కడ లాజిక్ చచ్చిపోతుంది, సైన్స్ ఓడిపోతుంది, సత్యం తల వంచుకుంటుంది. షేక్స్పియర్ చెప్పాలనుకున్నది కూడా అదే. హామ్లెట్ కథలో హీరో తన ప్రేయసి ఒఫీలియాతో ఇలా అంటాడు: ఒఫీలియా, రేపొద్దున ఈ నక్షత్రాలు ఆరిపోవచ్చు, సూర్యుడు తన దారి మార్చుకోవచ్చు, మనం నమ్మే సిద్ధాంతాలన్నీ తలకిందులు కావచ్చు, చివరకు నిజం అనే పదానికే అర్థం మారిపోవచ్చు. కాని నాలో నీ పట్ల ఉన్న ఈ తపన, ఈ ఆర్తి, ఈ ప్రేమ ఉన్నాయి చూడు, అవి ఈ విశ్వం పుట్టక ముందున్నాయి. ఈ విశ్వం అంతమైనా ఉంటాయి. ఎందుకంటే అవి కంటికి కనిపించనివి కావు. మన చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. మనం ప్రేమించే మనుషులు మారిపోతారు, మన నమ్మకాలు మారిపోతాయి, ఈ సమాజం మారిపోతుంది. ఈ అన్సర్టన్ వరల్డ్లో మనిషికి ఏదో ఒక స్థిరమైన ఆధారం కావాలి. ఆ ఆధారమే ప్రేమ. నువ్వు ఒక మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నావో లాజిక్గా వివరించగలిగితే అది వ్యాపారమవుతుంది, కాని ప్రేమ అవ్వదు. ప్రేమ అనేది వివరణకు అందని ఒకానొక స్థితి. రేపొద్దున ఈ కనిపించే దీపం ఆరిపోవచ్చు, నీ కళ్లముందున్న ప్రపంచం మాయం కావచ్చు, కాని ఆ చీకటి అగాధంలో కూడా నిన్ను నడిపించేది నీలో మిగిలిన ఆ అనుభూతి మాత్రమే. అందుకే షేక్స్పియర్ దృష్టిలో సత్యం కోసం వెతికితే వాస్తవాలు దొరుకుతాయి, కాని ప్రేమిస్తేనే జీవితం దొరుకుతుంది. లోకం నిన్ను మోసం చేసినా పర్లేదు, కాని నీ అంతరాత్మని మాత్రం అనుమానించకు. ఎందుకంటే మారే ఈ ప్రపంచంలో మారని ఏకైక నగ్న సత్యం అదే.